So, hi everyone, welcome to Hasa Learning Tech. ఈ రోజు మనం ప్రాబ్లమ్ సాల్వ్లో థర్డ్ వీడియో చూడబోతున్నాం. సో ఇదేంటి అంటే ఈవెన్ ఆర్ ఆడ్ ప్రాబ్లమ్ని బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తామని మన ప్రీవియస్ 2 వీడియోస్లో ఏవైతే చూసామో. సో ఫస్ట్ ది మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేసి సాల్వ్ చేసాం ఈవెన్ ఆర్ ఆడ్ని. నెక్స్ట్ మల్టిప్లికేషన్ డివిజన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసాం. ఈరోజు బిట్ వైజ్ అండ్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో ఈవెన్ ఆర్ p.py అని అయితే సేవ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్గా మనకి ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి అనేది అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ నా ప్రాబ్లం స్టేట్మెంట్ రాసుకుంటున్నాను. సాల్వింగ్ యూజింగ్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. సో ఇది నా ప్రాబ్లం స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ వన్ ఏంటి అంటే నా ఇన్పుట్ ఏంటి, మా ఇన్పుట్ ఈజ్ ఇంటీజర్ అంటే నేను ఇంటీజర్ ఇన్పుట్గా తీసుకోవాలి. నా అవుట్పుట్ ఏంటి అంటే స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి అలాంగ్ విత్ ఇన్పుట్. అంటే ఇన్పుట్ సపోజ్ నేను 5 అని ఇస్తే 5 ఈజ్ ఆడ్ నెంబర్, 6 అని ఇస్తే 6 ఈజ్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. సో యాజ్ యూజువల్ మా అందరికీ తెలుసు అల్గోరిథం వచ్చేసరికి స్టెప్ 1 సో ఇన్పుట్ తీసుకోవాలి. ఆ ఇన్పుట్ ఏంటి అంటే ఇంటీజర్. సో ఇక్కడ నా ఇన్పుట్ ఏంటి అంటే ఇంటీజర్. సో స్టెప్ 2లో ఏంటి అంటే కండిషన్ నేను చెక్ చేయాలి. కండిషన్ చెకింగ్. స్టెప్ 3లో దిస్ వన్ ఈజ్ అవుట్పుట్. సో ఇక్కడ నేను ఈరోజు లాజిక్ చెప్తున్నా, ఇక్కడ మనం యూజ్ చేస్తున్న లాజిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఆడ్ నెంబర్ కూడా ఎలా ఫామ్ అవుతుంది అంటే సో నేను మల్టీ లైన్ కామెంట్స్ తీసుకుంటాను, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సపోజ్ ఇప్పుడు నా ఇన్పుట్ 5 అనుకున్నాం. అజ్యూమ్ దట్ మై ఇన్పుట్ ఈజ్ 5. ప్రతి ఒక్క ఆడ్ నెంబర్ కూడా మన 8421 సిరీస్లో ఎలా ఫామ్ అవుతుందంటే కంపల్సరీ 1తో ఫామ్ అవుతుంది. సో మీరు ఏదన్నా తీసుకోండి, 9 తీసుకోండి, 8 + 1 9 అవుతుంది. లేకపోతే 7 తీసుకోండి, 6 + 1 7 అవుతుంది. 11 తీసుకోండి, 10 + 1 11 అవుతుంది. ప్రతి ఆడ్ నెంబర్ కూడా 1తో ఫామ్ అవుతుంది 8421 సిరీస్లో. సో ఎప్పుడైతే నేను ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 5 బిట్ వైజ్ అండ్ 1 ఈక్వల్ టు 1 అవుతుందో అప్పుడు దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. సో 5 and 1 ఈక్వల్ టు 1 అయితే అంటే మన ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బిట్ వైజ్ అండ్ 1 తీసుకుంటే దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 9 and 1 తీసుకున్నా ఓకే, లేకపోతే 5 and 1 తీసుకున్నా ఓకే. 5 and 1 ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. ఇప్పుడు బేసికల్లీ మనందరికీ బాగా తెలిసిన టేబుల్ ఒకటి చూద్దాము. సో అదే n టేబుల్లో 0 and 1 అంటే ఏమవుతుంది అంటే 0. సో 1 and 1 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1. సో 0 and 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే 1 and 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద వే. ఇది నా n టేబుల్ అనమాట. సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 5 and 1 ఈక్వల్ టు 1ని లెట్ చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్న ఆపరేషన్, సపోజ్ నా ఇన్పుట్ 5 అనుకుంటే కనుక 5 and 1 ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను. ఒక చిన్న ఆపరేషన్ చేద్దాం ఇక్కడ. సో
5ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 8421 సిరీస్లో 0 1 0 1. నేను దేంతో ఆపరేషన్ చేస్తున్నా, దేంతో ఎండ్ ఆపరేషన్ చేస్తున్నా అంటే 1తో చేస్తున్నా. సో 1తో అంటే 0 0 0 1. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే, సో 0 అండ్ 0 ఏమవుతుందంటే 0, 1 అండ్ 0 0, 0 అండ్ 0 0, 1 అండ్ 1 1. సో దీని రిప్రజెంటేషన్ ఏంటి అంటే 1. సో ఇక్కడ 5 అండ్ 1 ఈక్వల్ టు 1 అయింది కాబట్టి దిస్ ఇస్ ఆడ్ నెంబర్. సో ఇదే ఇంకొక ఈవెన్ నెంబర్ చేద్దాం. సపోజ్ నేను తీసుకున్న ఇన్పుట్ కనుక 6 అయితే, సో 6ని ఇలా ఫామ్ చేస్తాం మనం. సో 4 + 2 6 కాబట్టి, సో 4 ప్లేస్లో 1 ఉంటుంది, 2 ప్లేస్లో 1 ఉంటుంది. సో ఇక్కడ యాస్టీస్ &1 కే ఈక్వల్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం దీని అవుట్పుట్ ఏమొస్తుందో. సో 0 అండ్ 0 0, 1 అండ్ 0 0, 1 అండ్ 0 0, 0 1 0 అండ్ 1 0. సో ఇక్కడ 6 and 1 ఈక్వల్ టు 1 కాలేదు కాబట్టి ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది అంటే 0 వచ్చింది. సో ఇక్కడ నేను దీన్ని ఎలా ట్రీట్ చేస్తానంటే ఈవెన్ నెంబర్ కింద ట్రీట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ బిట్ వైజ్ ఎండ్. సో మీరు ఇది ఎండ్ టేబుల్, ఈ ఎండ్ టేబుల్ కానీ గుర్తుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. సో ఇది ఒక నెంబర్ని 8421 సిరీస్లో రిప్రజెంట్ చేయటం అంటే బైనరీలో రిప్రజెంట్ చేయటం అనమాట. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం దీన్ని. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇన్పుట్ తీసుకోవాలి. సమ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. సో నేను ఇక ఇఫ్ నమ్ అండ్ 1 ఈక్వల్ టు 1 అయితే కనుక ప్రింట్ ఆఫ్ ఎఫ్లిటర్ యూజ్ చేసి నమ్ ఈజ్ ఆడ్ నెంబర్. ఎల్స్ ఒకవేళ అది కాకపోతే, సో మనకి మిగిలింది ఏముంది, నమ్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో మీరు స్టేట్మెంట్స్ ఎలాగైనా రాసుకోండి. సో ఈవెన్ నెంబర్ ఈజ్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే ఎలాగైనా రాయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. సో Python 3 even of 3.py. సో ఎంటర్ ఏ నెంబర్ అని నేను 5 ఇస్తున్నా. సో 5 ఈజ్ ఆడ్ నెంబర్. మళ్ళీ రన్ చేస్తున్నా, ఎంటర్ ఏ నెంబర్ 8 ఇస్తున్నా, 8 ఈజ్ ఈవెన్ నెంబర్. సో దిస్ ఈస్ ద వే, అనదర్ వే టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఈవెన్ ఆడ్ యూజింగ్ అనదర్ లాజిక్. సో బై యూజింగ్ బిట్ వైజ్ ఎండ్. సో ఇది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది లాజిక్. సో మన ఒక ప్రాబ్లమ్ని ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. సో జస్ట్ మనం ఎక్కడ ఇది అవుతామంటే, సో నిన్నటి నుంచి ప్రీవియస్ వీడియో చూసినట్టయితే కనుక నేను సింటాక్స్ సేమ్ వాడుతున్నాను, కానీ నా లాజిక్కే మారుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఆల్వేస్ డీల్స్ విత్ ద లాజిక్, నాట్ విత్ ద సింటాక్స్. సో అండ్ ఈ ఫ్లో, ఇక్కడ ఏదైతే ఫ్లో ఉందో ఈ ఫ్లోని బట్టి కూడా వస్తుంది. సో మీకు ఇవన్నీ అర్థమైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ అర్థం చేసుకుని దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. సో ఈరోజు మీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హాస్టల్ లెర్నింగ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ హాస్టల్ లెర్నింగ్.